సామెతల గ్రంథం 22-29 భాగం అందరు చేసి చదువుదాం. 22-29 భాగం. నీ పని యందు, హల్లెలూయా, నాతో పాటు కలిసి చదువుదాం. తన పనిలో నిపుణత కలిగిన వానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటే, ఈ రాజుల ఎదుటనే నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు సంఘంలో అప్పగించినటువంటి పనిని నీవు నైపుణ్యతతో, శ్రద్ధతో నీవు చేసినట్లయితే దేవుడు సంతోషించి అల్పులైనటువంటి వారి ఎదుట దేవుడు, అల్పులు ఎవరు? నేను హేళన చేసేటటువంటి వారు, మీకు అర్థమవడానికి చెప్తాను. నేను గేలి చేసేటటువంటి వాళ్ళు, నీ మీద చులకనగా మాట్లాడేటటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళ దగ్గర దేవుడు నిలబెట్టాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నీవు నైపుణ్యత కలిగి ఆ పని నువ్వు చేస్తూ దేవుని సంతోషపరిచినట్లయితే గన నా యేసు క్రీస్తు ప్రభుల వారు గనులైనటువంటి వారి దగ్గర నిలబెడతాడు. హల్లెలూయా. గనులైనటువంటి వారి దగ్గర నిలబెడతాడు. హల్లెలూయా. అధికారం కలిగినటువంటి వారి ముందర నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. రాజుల దగ్గర దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సంగమా, నువ్వు వెతుక్కుంటూ వారి దగ్గరికి వెళ్ళనవసరం లేదు, కానీ దేవుడే నిన్ని నిలబెడతాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నా, మీరున్నటువంటి వాక్యం ఎంతమందిని దర్శించదో నాకు తెలియదు. అయితే మీరు వచ్చేటటువంటి విధానంలోనే మీకు తెలిసిపోతుంది ఎంత మీరు ఆత్మీయంగా ఉన్నారనేటువంటిది, ఎంత దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉన్నారో, ఎంత దేవుని సన్నిధానంలో దేవుడిచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి మీరు ఆసక్తి కలిగినారు. మీరు ఏ రీతిగా బద్ధకస్తులుగా ఉన్నారా, లేకపోతే బాధ్యతగా ఉన్నారా? నా ప్రియమైనటువంటి సంఘ బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నా యేసుక్రీస్తు ప్రభువుని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నా యేసుక్రీస్తు ప్రభువుని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నా యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని మీరు అడ్వాంటేజ్గా తీసుకోవద్దండి, నిర్లక్ష్యం చేయకండి. ఎందుకో తెలుసా? రాబోయే దినాలు మనవి కాదండి. రాబోయే దినాలు ఏ రీతిగా మార్చబడిపోదో మనకు తెలియదండి. నిన్నటి వారం నా సేవకుడు చనిపోయాడు. అది యాక్సిడెంటో, చంపారో ఇంకా నువ్వు ధృవీకరించలేదు. అయితే దేవుని రాకడ సమీపిస్తుంది. దినాలన్నీ కూడా చెడ్డగా మారిపోతున్నాయి. ఏ మనుషుని దూషించద్దు, ఏ మనుషుని నిందించద్దు. ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యతిరేక కార్యాలు జరుగుతూ చూస్తున్నట్లయితే కనుక వారి కొరకు ప్రార్థన మాత్రం చేయి. మీరు వారి కొరకు ప్రార్థన మాత్రము చేయి. ప్రార్థన ఒక ఆయుధంగా దేవుడు మనకి ఇచ్చాడు. సమూహాలతో దేవుడు పోరాడానికి దేవుడు మనకి సహాయం చేశాడు. హల్లెలూయా. నీవు మాట్లాడేటటువంటి మాటల ద్వారా నీలో శక్తి లేదు కనుక ప్రయోజనం లేదు. ఎంతోమంది, వేల మంది, లక్షల మంది ప్రజలు మాట్లాడారు, టీవీలలో, మీడియాలో మాట్లాడారు, ఉద్రేకాలతో, అగ్రెసివ్తో చాలామంది మాట్లాడారు. ప్రయోజనం లేదు. నా దేవుడు మాట్లాడితే శక్తి కలిగినటువంటి దేవుడు నా యేసయ్య, జీవము కలిగినటువంటి దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతాడు. హల్లెలూయా. వారి జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. అటువంటి నైపుణ్యత కలిగినటువంటి శక్తిమంతుడుగా ఈరోజు ఇమ్మాన్యుయల్ సంఘంలో నేను నిలబడదుగాక, నువ్వు స్థిరపరచబడదుగాక, యుద్ధభూమిలో ఒక సైనికుడిగా నువ్వు నిలబడదుగాక, నా యేసు క్రీస్తు ప్రభుల వరకు ఒక సాక్షిగా నేను నిలబడదుగాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, బద్ధకస్తుడుగా ఇక నుండి నువ్వు జీవించకుందువుగాక. హల్లెలూయా. నిర్లక్ష్యము చేయక, అశ్రద్ధ చూపెట్టక, బాధ్యత కలిగినటువంటి వాడుగా సంఘంలో, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క కుటుంబంలో ప్రతి వారు కూడా వారికి తగినటువంటి పనిని నిర్వర్తిస్తూ దేవునికి మహిమార్థమై నువ్వు జీవించువుగాక.
నీవు జీవింతువుగాక, నీవు జీవింతువుగాక. సంఘం కొరకు కాదు నువ్వు పని చేయాల్సింది, సేవకుని కొరకు కాదు నువ్వు పని చేయవలసింది, క్రైస్తవుల కొరకు కాదు నువ్వు పని చేయవలసింది, క్రీస్తు కొరకు నువ్వు పని చేయదుగాక. నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వరకు నీకు అప్పగింపబడినటువంటి పని నీవు చేత పట్టుకొని బాధ్యతతో నీ మీద పెట్టబడినటువంటి ఆ కాడిని భారంతో నువ్వు మోస్తూ యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను పిలిచేటంత వరకు కూడా ఆయన రాజ్య భారాన్ని మోస్తూ ఈ లోకంలో ఆయనను గణపరుస్తూ ఆయన రాజ్య వ్యాప్తిని నువ్వు విస్తరింపచేస్తూ అనేక మందిని దేవుని యొక్క రాజ్య వారసులుగా నీవు తయారు చేదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి క్రైస్తవ బాణములుగా, అటువంటి క్రైస్తవ యోధులుగా మనమందరం మార్చబడాలి. ఇదేంటిది? ఈ భక్తి సరిపోదు మనకి, ఇటువంటి క్రైస్తవ జీవితం సరిపోదు. వ్యర్థమైన మాటలతో, కులాసాలైనటువంటి మాటలతో నీవు ఇంకా మాట్లాడుతూ బ్రతుకుతున్నట్లయితే నీలో దేవుని యొక్క బాధ్యత, దేవుడిని ఇచ్చినటువంటి నీ యొక్క బాధ్యత నువ్వు నిర్వర్తించడం లేదు, నువ్వు చేయడం లేదు. సమయాన్ని చాలా వృధా పరుస్తున్నావు. క్రైస్తవులారా, రోడ్ల మీదకి కాదు నువ్వు రావాల్సింది, వచ్చినావు బాగానే ఉంది. అయితే నీవు చేసినటువంటి నినాదం ద్వారా కుటుంబానికి ఏదైనా మేలు జరిగేదా, ఆదరణ కలిగేదా? లేదే. ఒక్కసారైనా యేసుక్రీస్తు ప్రభుల దగ్గర మోకరించి ఆ కుటుంబం కొరకు, ఎవరైతే ఆ కార్యం చేశారో వారి మేలు కొరకు, వాళ్ళు మంచిగా మార్చబడటానికి ఏనాడైనా నువ్వు ప్రార్థన చేసావా? ఈ 5, 6, 7 దినాలలో ఎప్పుడైనా చేశారా? మాట్లాడుకుంటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, అయితే కార్యం జరగడం లేదు. దేవుడు ఇచ్చినటువంటి పనిలో నీకు ఏమి లేదో తెలుసా? నైపుణ్యత లేదు గనుక. దేవుడు ఇచ్చినటువంటి పనిలో నీకు నిపుణత లేదు గనుకనే ఇంకా దేవుడు చేయవలసినటువంటి కార్యం దేవుడు ఇంకా జరిగించలేదు. నిన్ను నా యేసుక్రీస్తు ప్రభుల రాజుల దగ్గర నిలబెట్టాలని దేవుడు ఆశ, రాజుల దగ్గర నిలబెట్టాలని దేవుడు ఆశ, అధికారుల దగ్గర నిలబెట్టాలని దేవుడు వాడుకోవాలని ఆయన మహిమార్థమైన దేవుని యొక్క ఆశ దేవుని దగ్గరే ఉండిపోకూడదు. నీలోనికి రావాలి, నీతో పాటి ప్రయాణం చేయాలి. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఎప్పుడైతే నువ్వు ప్రయాసపడతావో అప్పుడు నా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒకానొక దినాన నువ్వు అనుకోని చోట, అనుకోని స్థలంలో నా యేసై ఘనంగా నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుని ఆ రీతిగానే కదా దేవుడు నిలబెట్టాడు. దావీదుని అదే రీతిగా కదా దేవుడు నిలబెట్టాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అల్పులని, అయోగ్యులని, ఎందుకు ఎవరు కూడా కుటుంబంలో కూడా గుర్తు లేనటువంటి వ్యక్తిగా ఈ పేరు పెట్టబడినటువంటి దావీదు కానీ దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి 2వ రాజుగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు దగ్గర కాదు, రాజుగానే దేవుడు నిలబెట్టేశాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మనం చేసేటటువంటి ప్రతి కార్యము కూడా ఎవరి దగ్గర చేయాలి? మనం మనకు అప్పగింపబడినటువంటి ప్రతి పని కూడా ఎవరి దగ్గర చేయాలి? ఒకసారి ఆ వాక్యాన్ని కూడా చదువుకుందామా? కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచన భాగం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మీరు ఏమి చేసినను మనుష్యుల కొరకు చేయకండి. మీ ఆత్మీయత జీవితంలో దేవుని మందిరంలోకి వచ్చి ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల విషయాలలో
ప్రార్థనలు కానీ, వాక్యాన్ని చదవడం విషయంలో కానీ, లేక ఉపవసించడం, ఇవన్నీ మనుషులకి కనపరుచుకునేటటువంటివి, కనబడేటటువంటివి. లేక దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో మీరు ఏం చేయమంటున్నాడో తెలుసా? దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? 24వ వచనం, మీరేమి చేసినను అది చెప్పాలి. అది మీరు ఏమి చేసిననో, దేవుని మందిరంలో మీరు ఏమి చేసినా, ఎవరికి సహాయపడినా 10 మందికి కనబడేటట్లుగా, మనుషులకి కనబడేటట్లుగా కాదు. నువ్వు చేసేది ప్రతిదీ కూడా రహస్యంగా చేస్తూ రావాలి. మనుషులకి కనబడినట్లుగా నువ్వు చేయడం కాదు. నువ్వు మనుషులకి కనబడినట్లుగా నువ్వు చేస్తూ ఉంటే గన, మనుషులు చూస్తున్నారు కనుక మనుషుల దగ్గరే అక్కడ ఫుల్ స్టాప్. మనుషులు చూసేటట్లు మీరు చేస్తున్నారు కనుక అది ఏమైపోతుంది? ఆ 10 మంది దగ్గరే నీవు చేసేటటువంటి ప్రతి కార్యం కూడా ఆగిపోతుంది. అయితే ఆ కింద తర్వాత రాస్తున్నాడు, ఎవరి నిమిత్తము? యేసుక్రీస్తు ప్రభువు నిమిత్తము. ఎట్లా చేయాలా? మనుషుల కొరకు కాదన్నాడు. బాగానే ఉంది. అయితే మనం చేసేటటువంటి ప్రతి కార్యము కూడా ఎవరి కొరకు చేయాలి? అందరు చెప్పాలి, ఎవరి కోసం చేయాలి? అందరు చెప్పాలి, ఎవరి కోసం చేయాలి? అందరూ గట్టిగా చెప్పాలి, ఎవరి కోసం చేయాలి? ఎందుకు చేయాలి? మనుషుల కోసం మనం చేయకూడదు గనక దేవుని కోసం చేయాలి. ఏ రీతిగా చేయాలి? అందరూ గట్టిగా చెప్పాలి. ఎవరికి చేయాలి? ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి చేయాలి. ఏ రీతిగా చేయాలి? మనస్సు పూర్తిగా, హల్లెలూయా, హృదయపూర్వకంగా చేయాలి. హల్లెలూయా. మీరు ప్రభువైన క్రీస్తునకు ఏమై ఉన్నారంటే దాసులై ఉన్నారు గనుక మీరు దేవుని దగ్గర చేసేటటువంటి ప్రతి కార్యం కూడా హృదయపూర్వకంగా మీరు చేయాలి. హల్లెలూయా. నిండు మనసుతో చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు మనస్ఫూర్తిగా చేస్తామో తెలుసా? ఎప్పుడు చేస్తామో మీరు చెప్పండి. ఇష్టం ఉన్నప్పుడు. తర్వాత ఒకరికొకరికి ఇష్టం ఉన్నప్పుడు వారికి నచ్చింది వీరు, వీరికి నచ్చింది వారు చేస్తుంటారు. సహజం, మనిషి సహజం. తర్వాత కష్టం వచ్చినప్పుడా? ఎవరు చెప్పింది కష్టం వచ్చినప్పుడని? ఏమని రాస్తున్నాడు తెలుసా? ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు గనక. మనం ఏమై ఉన్నాము? దాసుడు. అంటే దేవుడు ఏమై ఉంటున్నాడు మనకి? దేవుడు మనకేమై ఉంటున్నాడు? యజమానుడు. హల్లెలూయా. చప్పట్లు కొడు దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమై ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి దాసులై ఉన్నాము గనక మన యజమాని ఎవరై ఉన్నారు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినట్లుగా మనం ఏం చేయాలి? దాసులంతా. యజమానుడు ఒక దగ్గర స్థలంలో ఉద్యోగం చేస్తున్నానండి. నేను ఒక స్థలంలో ఉద్యోగం చేస్తున్నాను. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకంటూ ఒక యజమానుడు ఉంటాడా? ఉండడా? ఉన్నప్పుడు నా మట్టుకు నేను చేసుకుంటా వెళ్ళిపోతే ఒకరోజు ఏం చేస్తాడు? ఎడంకాలు బూట్తో కాలుతో తన్ని పంపించేస్తాడు. అవునా కదా? మనుషుడు చేసేటటువంటి కార్యం ఇది. ఏం చేస్తాడు? నేను పచ్చిగా చెప్పినాను మీకు అర్థం అవడానికి. మీరు ఏమవుతారో అనే దానికి ఏం చేస్తారు? మీ ఇష్టానుసారంగా మీరు చేసుకుంటూ పోతుంటే గన మీరు పనివారే, దాసులే. అయితే మీకంటూ ఒక యజమానుడు ఉన్నాడు మీ ఉద్యోగ స్థలంలో. యజమానుకు లోబడకుండా, యజమానుడు చెప్పకుండా మీ అంతకు మీరు ఆలోచనలతో మీరు చేసుకుంటూ పోతుంటే గన మీరు దాసులు అవుతారా? పనివారైతారా? వాడు ఏం చేస్తాడు? వెంటనే సస్పెండ్ కానీ డిస్మిస్. వాడిని ఏం చేస్తారు? తీసేస్తారు ఉద్యోగంలో ఉంటే. అవునా కదా? ఎందుకు? యజమానుడు చెప్పినటువంటి మాటలకు విధేయత చూపెట్టకుండా, పని చేయకుండా వాని ఇష్టానుసారం వాడు చేస్తున్నాడు కనుక.
అదే సంఘంలో, దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో నీకు ఇవ్వబడినటువంటి పనిని నువ్వేం చేసుకుంటూ వెళ్ళాలి అంటే గన, యజమానుడు చెప్పిన రీతిగానే దాసులైనటువంటి ప్రతి వారు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాళ్ళ రీతిగా చేసుకుంటూ వెళ్తే గన నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎవని పనికి తగినటువంటి జీవితం నా దగ్గర, నీకు ఏ పని అయితే దేవుడు ఇచ్చాడో ఆ పనిని, నీకు ఇవ్వబడినటువంటి స్థలంలో నీకు ఇవ్వబడినటువంటి పని ఏదైతే ఉందో ఆ బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తూరా. ఇంకోవైపు వెళ్ళొద్దు, ఇంకో స్థలాన్ని చూసుకోవద్దు, ఇంకో భాష మాట్లాడద్దు, మరో మాటలో నువ్వు మాట్లాడద్దు. నీకు అప్పగింపబడినటువంటి పని మాత్రమే నువ్వు చూసుకొని వెళ్ళు. నా యేసుక్రీస్తు ప్రభువారు, నా యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనకు మాత్రమే నువ్వు దాసుడుకా, ఆయనకు మాత్రమే నువ్వు దాసుడుకా. నిన్ను నా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ నిలబెడతాడో తెలుసా? గనుల దగ్గర నిలబెడతాడు, రాజుల దగ్గర నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా నా యేసుక్రీస్తు ప్రభువారు, నా యేసయ్య మిమ్మల్ని అందరినీ దీవించి నడిపించునుగాక.